సర్పంచ్ ఎన్నికల్లో మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. దయచేసి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 100% పోలింగ్ జరిగేలాగా చూడాలి. 100% పోలింగ్ అంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఓటు వేయాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటుకు ఉన్నటువంటి విలువ గౌరవం మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. ఇవాళ ఓటు అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఈ ఓటు. మరి అలా ఈ ఓటుకున్నటువంటి విలువను గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎట్లా కాపాడుకోవాలంటే మన ఓటును మనము స్వచ్ఛందంగానే వేయాలి తప్ప ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి డబ్బుకే గాని, మందు సీసాలకే గాని, చీరలకే గాని, కుంకుమ బరిడిలకే గాని అవన్నీ తీసుకొని ఓటు వేసినట్లయితే మనము భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళమైతాం. మన ఓటును నమ్ముకొని ఇవాళ మనము గౌరవం లేకుండా నిలబడ్డటువంటి అభ్యర్థుల ముంగట ఎలాంటి విలువ గౌరవం అనేది మనకు ఉండదు. ఎందుకంటే రేపటి రోజు ఓటు వేసిన తర్వాత మనం ఏమైనా డబ్బులు తీసుకొని ఓటు వేసినట్లయితే రేపు గెలిచిన అభ్యర్థి దగ్గరికి వెళ్ళి మనకి ఏదైనా పని ఉందని అడిగినట్లయితే నువ్వు నాకు ఓటు ఉత్తగేయలేవు, పైసలు ఇచ్చేసినావు, సీరిచ్చేసినావు అనే పరిస్థితి ఉంటది. దయచేసి ఎవరైనా కూడా డబ్బులు ఇస్తే, సీరియల్ ఇస్తేనో, మంది ఇస్తేనో తీసుకోవద్దు, వాళ్ళనే ఉంచుకోమని చెప్పాలి. మాకు ఏ డబ్బు వద్దు, ఏ మంది వద్దు, నువ్వు ఇలా ఇస్తావు రేపు పోతుంది, మాకు అవసరం లేదురా బాబు, నీ దండం పెడతాం, మాకు నచ్చినోడికి ఇస్తామని చెప్పాలి. దయచేసి ఓటు నమ్ముకోవద్దు. ఈ విషయాన్ని మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. మరి మా సెక్రటరీ గారు 9:30కే ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఈ రోజు ఈ వెల్దుర్తి అంబేద్కర్ చౌరస్తాలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఓటు హక్కు కల్పించి మనకు అందరం సమానంగా ఓటు వేసే హక్కు కల్పించిందే మనకు అంబేద్కర్ కనుక మరి అంబేద్కర్ గారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి చక్కటి పాట మా ప్రమిళ ప్రజలకు అందించిన ఓటు హక్కు చాలా అమూల్యమైనది. గతంలో ఓటు హక్కు అనేది కొద్ది మందికి మాత్రమే, ఉన్నత వర్గాలకు మాత్రమే ఉండేది. అలాంటి సందర్భంలో అధికారం కొద్ది మంది చేతుల్లో ఉంటది. ఇది సరైన పద్ధతి కాదు. అధికారం అనేది ఒక్కరి చేతిలో ఉండాలని దానికి ఒక వయసు పెట్టి 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు పొందే అధికారాన్ని ఇచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని గాని, దేశాన్ని గాని, గ్రామాన్ని గాని, పట్టణాన్ని గాని, పల్లెని గాని హక్కు ప్రజలందరూ డాక్టర్ బాబాసాహెబ్ గారు. అందుకే వారికి సరే అట్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు ప్రజాస్వామ్యములో నది ప్రజలు ప్రజాస్వామ్యములో ప్రధానమైనది ప్రజల చేతిమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది, ఓటు అమూల్యమైనది రా. కులము మతము ప్రాంతాల నేటి భేదాలే దేశమునే లేనేతైనా కూటికి లేని కూలైనా ఓటు
హక్కు అమలు ఆ నోటుకు అంధకార నోటుకు ఆ నోటుకు ఆ నోటుకు ఓటును అమ్మిన అది మహా చెబుతుంది ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఉన్నది. అపూర్వమైనది రా మూల్యమైనది ప్రతి ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఓటే శాసిస్తుంది. అధికారాన్ని నిలబెడుతుంది. అటు ఇటు చేస్తుంది. తెల్ల కాగితము కాదన్న భవితను ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఉన్నది. 18 ఏళ్ళు నిండిన పౌరులు ఓటు హక్కును పొందాలి. ఆ ఓటు హక్కును పొందిన పౌరులు రావాలి. ఈ నవ భారత నిర్మాణము ఈ ఓటు ఆయుధం ఏ భయము కట్టు స్వేచ్ఛగా మనము ఓటు హక్కును వినియోగించాలి. ప్రజాస్వామ్యముల ప్రధానమైనది ప్రజల చేతిలో ఉన్నది. అపూర్వమైనది రా అమూల్యమైనది రా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు ఈ గ్రామంలో నిలబడ్డటువంటి అభ్యర్థులలో ఒక మంచి వ్యక్తిని, మన గ్రామానికి సేవ చేసేటువంటి వ్యక్తిని మాత్రమే ఎన్నుకోవాలి. ఈయన చెప్తాను ఆయన చెప్తాను ఓటేయద్దు. మనకు నచ్చిన వ్యక్తికి మనమే ఓటేయాలి. ఓటును దయచేసి ఓటు అమ్ముకుంటే మన విలువ గౌరవం పడిపోతుంది. మనం ఓటుకు డబ్బు తీసుకొని ఓటేస్తే రేపటి రోజు ఆయన పోయి పని అడిగితే నాకు పైసలు తీసుకొని ఓటేసినా ఉత్తగా వేయలేవని అంటాడు. ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెడితే రేపు 100 రూపాయలు చంపేయాలని ఆలోచిస్తారు తప్ప మరి ఎందుకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నాడు ఎందుకు ఖర్చు పెట్టాలి? మనకు నిజమైన సేవ చేయాలనుకున్నప్పుడు, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మరి ఆ వ్యక్తి ఓటుకు పైసలు వంచద్దు, మందులు వంచద్దు, సీరియల్ వంచద్దు. స్వచ్ఛందంగానే ఓటు అడగాలి. గెలిచిన తర్వాత మీ అందరికి సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఎలక్షన్ లో ఓటు హక్కు ఉన్నటువంటి అందరూ కూడా 100% ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ సెక్రటరీ గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వెలుగుతున్న గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఓటును అమ్ముకోవద్దు. ఓటు చాలా విలువైనది. మీ ఓటు ద్వారానే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కనుక మీ ఓటు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే దానికే వినియోగించుకోవాలి తప్ప మరి డబ్బుకో ఇంకో దానికో ప్రలోభాలకు లొంగి ఓటేసినట్లయితే ప్రజాస్వామ్యాన్ని మనం కూలి చేసినట్లయితది, మనమే అవినీతిని ప్రోత్సహించినట్లయితది అని సందర్భంగా కోరుతున్నాం. మరి ఇలా వాళ్ళు ఇచ్చే డబ్బులు మరి మనకు ఒక నెల రోజుల గాసం ఖర్చేది కాదు, 2 రోజుల ఖర్చు మాత్రమే. వాళ్ళు ఇత్తలే తింటలేం, వాళ్ళు ఇత్తలే తాగుతలేం. మనం 2 రోజుల ముచ్చట వాళ్ళు అవసరం ఉన్నది కనుక వచ్చి మనకు ఖర్చు పెడతారు.
అవసరం ఒడ్డెక్కినాక నువ్వు అటు నేను ఇటు రామ్ రామ్ అవుతుంది వ్యవస్థ. దయచేసి అందరూ కూడా స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాలని, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.